కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈరోజు పోటాపోటీగా జరిపిన సభల్లో కేసీఆర్ పొడిగా క్లుప్తంగా మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆవేశంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో మాట్లాడారు. ఇంక ఎంత దూరం వెళ్ళారంటే ఆయన ఈ సవాళ్ళు నెరవేర్చుకోలేకపోతే నేను ఆపలేకపోతే అసలు నా పేరు మార్చుకుంటాను ఇలాంటి ప్రతిజ్ఞలు కూడా చేశారు. ఆయన ముందు కాళేశ్వరం పనులు అనేవి సమీక్షించిన తర్వాత భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లి అనే దగ్గర రైతుల సభలో పాల్గొన్నారు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన దాన్ని 5,700 కోట్లు విడుదల చేశారు. ఆ విషయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాగే దుద్దిల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఆ సభ జరిగింది. ఒక మోస్తరుగా జనం వచ్చారు. ఇది అదేమో రాజకీయ సభ, ఇది రాజకీయాలు మాట్లాడినప్పటికీ రైతు దినోత్సవం అనే పేరుతో ఈ సభ జరిపారు. కాబట్టి ఇక్కడ అయితే సభ అటువంటిది అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మటుకు పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజంగా చెప్పాలంటే ఉద్యమకాలంలో కేసీఆర్ లేకపోతే హరీష్ రావు మాట్లాడినట్టుగా ఈయన అవతల వాళ్ళ మీద విరుచుకుపడి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ వేశారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో నిర్మాణం జరిగింది, మళ్ళీ పునర్నిర్మాణం అని అక్కడ చెప్తే రేవంత్ రెడ్డి చెప్పింది పూర్తి అసలు నెరేటివ్ కూడా మారింది. 10 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది విభజనకు ముందు, 10 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. అప్పుడు అన్నీ తప్పులే జరిగాయి, ఆయన చెప్పిన హామీలు ఏమీ జరగలేదు, వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కానీ ప్రజలకేం కట్టేయలేదు, ఇస్తామన్న ఇల్లు కూడా ఇవ్వలేదు, అవినీతి వీటన్నిటి వల్ల కాళేశ్వరం ఇట్లాంటివి ఇవన్నీ చెప్పడంతో పాటు అసలు కాంగ్రెస్ పార్టీయే ఉచిత విద్యుత్ అన్న రాజశేఖర రెడ్డి పథకం దేశానికే ఆదర్శమైపోయింది. అన్నీ కాంగ్రెస్ చేసింది, మేము కూడా కొన్ని వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి చాలా బాగా చేస్తున్నాము. ఇటువంటి సమయంలో మా మీద ఎక్కువగా పెట్టి చేస్తున్నారు కాబట్టి ఎంతసేపు మేము మా ప్రభుత్వం పోవాలని మా ప్రభుత్వం పోదు. ఇప్పటికి చాలాసార్లు వరుసగా మేము విజయం మీద విజయం సాధిస్తున్నా కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధి మారటం లేదు. అందుకనే వాళ్ళని ఈ జగిత్యాల్లో 100 అడుగుల లోతున పాతి పెట్టాలి. ఇది ఆయన ఇచ్చిన, అంటే అక్కడ కాంగ్రెస్ పోవాలి బీఆర్ఎస్ రావాలంటే ఇక్కడ ఈయన చాలా స్పష్టంగా బీఆర్ఎస్ను కేసీఆర్ను కూడా పూర్తిగా తరిమి కొట్టాలి, ఇంకా లోతులో పాతి పెట్టాలి అన్న పద్ధతిలో చాలా తీవ్ర స్థాయిలో పిలిపివ్వడం అనేది మనం గమనిస్తాం. దీనికోసం అందరూ కూడా పని చేయాలి కార్యకర్తలు. జీవన్ రెడ్డి చేరుతున్నాడు కూడా జీవన్ రెడ్డికి ఎన్ని పదవులు ఇచ్చాము, ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు, అటువంటి ఆయన వెన్నుపోటు పొడిచి అక్కడికి వెళ్ళారు. అందుకని కార్యకర్తలు చాలా ఈ జరిగిన దాన్ని గుర్తించి అలాంటి వాళ్ళను మళ్ళీ దెబ్బతీయాలి అన్న పిలుపు కూడా ఆయన ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఇంకో కొత్త విషయం ఈరోజు సభలో ఏంటంటే 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు కేసీఆర్ చేశారు కదా, నాకు కూడా 10 ఏళ్ళు ఇవ్వాలి, 34 వరకు కూడా ఇక్కడ నా ప్రభుత్వం ఉండేటట్టుగా మీరు చూసుకోవాలని ఒక 10 ఇయర్ ఫార్ములా ఆయన ఒకటి తీసుకొచ్చారు. అయితే ఆ ప్రభుత్వం అంటూనే అందరితో ఆగకుండా కాంగ్రెస్ పోలిక అక్కడితో ఆపాలి. ఆయన రాజశేఖర రెడ్డి వైఎస్ డిఎస్ అంటే డి శ్రీనివాస్, వైఎస్ డిఎస్ వాళ్ళు నాయకులుగా, ఆయన పిసిసి ముఖ్యమంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఉండి 2 సార్లు విజయం సాధించినట్టే నేను మహేష్ గౌడ్ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అలాంటి విజయం సాధించడానికి మీరు దోహదం చేయాలి, తోడ్పడాలి అని వాళ్ళకి ఆయన పిలుపునిస్తున్నారు. చాలా తీవ్రమైన భాష, ప్రతిజ్ఞలు, సవాళ్ళు ఇవన్నీ కూడా ఆయన చేశారు. తొక్కుకుంటూ పోవడం అన్నది కూడా ఏమీ ఆపలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ సభ ఈరోజు జరిగిన 2 సభలు కనుక తీసుకుంటే ఇది జరగబోయే రణరంగానికి, యుద్ధానికి ఏదో తొలి ట్రైలర్ లాగా కనిపిస్తున్నాయి, టీజర్ లాగా కనిపిస్తున్నాయి. ఇందులో తప్పకుండా ఎక్కువ తీవ్రంగా, ఎక్కువ దూకుడుగా మాట్లాడిన ఇది మటుకు రేవంత్ రెడ్డి అని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇంకా ఆ తర్వాత ఇంకా ఇతర మంత్రులు వాళ్ళు కూడా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు వేదిక మీద, చాలామంది ఉన్నారు. చాలామందికి మేము పదవులు ఇచ్చాము, నేను కూడా ఇచ్చానన్న మాట కూడా ఆయన చెప్పారు. వాళ్ళేమో ఎంతసేపటికి వాళ్ళ అవసరాలు చూసుకోవడం తప్ప ఎవరిని పట్టించుకోలేదు. అవసరం లేనివన్నీ కట్టారు, బాగున్న సచివాలయాన్ని వాస్తు బాగాలేదని కట్టారు. ఇట్లా కేసీఆర్ ఎక్కువగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి
నష్టం కలిగించారు, రాష్ట్రం కోసం పోరాడలేదు, కాబట్టి మళ్ళీ రానివ్వకూడదన్నదే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రధాన సందేశంలాగా కనిపిస్తుంది. హైడ్రాను రాగానే రద్దు చేస్తామని కేసీఆర్ ఒక ముఖ్యమైన హామీ, ఆయన ఇచ్చిన మొదటి హామీ, అధికారంలోకి రాగానే చేసే మొదటి పని హైడ్రాను రద్దు చేయటం, ఇళ్ళు ఎందుకు కూలుస్తారు అది ఇదని. మరి ఎవరికైనా మీ ఊళ్ళో ఇల్లు ఇచ్చారా, మీ ఊళ్ళో ఇల్లు ఇచ్చారా అని రేవంత్ రెడ్డి అడగడం చాలా ఆసక్తి కలిగిస్తుంది.